దేవుని వాక్కును గూర్చి మనం ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా దేవా, వచ్చిన వారు అందరితో మీరే మాట్లాడండి. ఇదిగోనైనా నీ దాసుని మరుగు చేసి ఈ దినమున మరొక ప్రత్యేకమైన అభిషేకమునిచ్చి, ఇదో తండ్రి నాయన ఈ దినం నుండి మరింత దీవెన ఆశీర్వాదకరంగా నీ వాక్కును పంచిపెట్టడానికి నీ కృపను నీ దాసుని మీద ఉంచినందుకు వందనాలు ప్రభా. నా నాలుకను, నోటిని, పెదవులను నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి పుట్టును వేయబడిన నీ బంగారు మాటలు వచించే భాగ్యం దయచేయండి. వినుచున్న వారందరికీ ఆశీర్వాదకరంగా ఈ వాక్యము ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం మరలా నేను చదువుతున్నాను చూడండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అపోస్తలుడైన పౌలు దేవుని ప్రజలకు సువార్తమానం ప్రకటిస్తూ ఇశ్రాయేలు చరిత్ర అంతా చెప్తూ ఒక్కొక్కరిని దేవుడు ఆయా తరాల్లో వాడుకుంటూ ఏ ఏ కార్యాలు చేశాడో చెప్తున్నాడు. నిజంగానే దావీదుని దేవుడు కనుగొన్నాడట. ఆయా తరములో దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంటాడు. నిజంగా పాత నిబంధనలోనికి మనం వచ్చినట్లయితే ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు రాజ్యానికి మాత్రమే, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడిగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత సమస్త జనులకు, ప్రపంచ ప్రజలందరికీ, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆయన దేవుడుగా ఇప్పుడు మనందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు ప్రపంచమంతా ఉన్న అన్యజనులను దేవుడు పట్టించుకోలేదు, కానీ ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడుగా ఉండి వాళ్ళలోంచి కొద్ది మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఒక్క ప్రజలుగా ఆనాడు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క తరములో ఒక్కొక్క భక్తుడిని ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వాసులు తండ్రిగా ఉండటానికి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము నుంచి ఇస్సాకును ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్సాకును తర్వాత యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు 12 మంది గోత్రికులకు కూడా 12 గోత్రాలను కలిపి యాకోబు అని కాకుండా ఇశ్రాయేలు అని పేరు పెట్టి ప్రత్యేకంగా ఆ జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత యాకోబు తర్వాత యోసేపును, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు కరువు తీర్చుకోవడానికి వచ్చినప్పుడు ముందుగానే యోసేపును ఆ దేశానికి పంపించి కరువు తీర్చడానికి ముందుగానే అతన్ని ప్రధానిగా అక్కడ ఏర్పాటు చేశాడు యోసేపుని. ఆ యోసేపు కాలం అయిపోయిన తర్వాత మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి అబ్రహాముకి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే తరువాత యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. కనాను దేశములో దేవుని ప్రజలకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టడానికి 7 జాతుల ప్రజలను నాశనం చేసి ఇశ్రాయేలుకు దేవుడిస్తానన్న వాగ్దాన దేశానికి యెహోషువ నాయకత్వం వహించేటట్లుగా చేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుకు రాజ్యాన్ని పంచిపెట్టిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యానికి న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. సమూయేలు వరకు చెప్పాలంటే న్యాయాధిపతుల కాలం. ఆ తర్వాత దేవుడు మరి పౌలు ద్వారా ఈ మాటలన్నీ చెప్తూ దావీదు దగ్గరికి వచ్చాడు. సమూయేలు మరి ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు ముందు. ఆ తర్వాత రాజు కావాలని ప్రజలు అడిగినప్పుడు సౌలును, బెన్యామీను గోత్రంలో నుంచి సౌలును దేవుడు ఏర్పాటు చేశాడు. తరాలకి తరతరానికి దేవుడు ఒక్కొక్క భక్తుల్ని అక్కడ ఏర్పాటు చేశాడు. వాళ్ళ తరాలలో వాళ్ళు ఆ దేవుని కార్యాలు వాళ్ళు నెరవేర్చారు. సౌలు తర్వాత దేవుడు దావీదుని ఏర్పాటు చేశాడు. ఇందాక చెప్పాను కదా, ఈ దావీదు గొర్రెలు కాచుకునే ఒక కాపరిగా ఉన్న దావీదు దేవుణ్ణి ఆత్మతో స్తుతిస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, దేవుని కీర్తించి
దేవుడి యొక్క హృదయంలోనికి దావీదు వెళ్ళిపోయేవాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, దావీదుని నేను కనుగొంటిని. ఈ దావీదు నా ఉద్దేశాలను నెరవేర్చేవాడు. దావీదు గూర్చి ఇంకొక మాట 36వ వచనాన్ని మనం చదువుదాం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. నిజానికి దేవుని యొక్క హృదయంలోనికి గాని మనం వెళితే తరతరానికి దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. దావీదు దేవుని ఉద్దేశాలను తెలుసుకున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, కానీ మన ఉద్దేశాలు చెప్తాం, మన కోరికలు చెప్తాం, మన అవసరతలు చెప్తాం. కానీ దేవునికి కూడా తరతరానికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. దేవునికి కూడా కొంత చిత్తం ఈ తరంలో చేయాలని ఉంటాదని, ప్రభువా అసలు నీ చిత్తం ఏమిటి, నీ సంకల్పంలో నేనేమై ఉన్నాను, అసలు నేను ఈ తరంలో పుట్టాను కాబట్టి అసలు నేను ఏం చేయాలి లోకానికి అని ఎప్పుడైనా దేవుణ్ణి మనము అడిగి ప్రార్థన చేశామా? నిజానికి క్రైస్తవులుగా అనేక మంది పెరుగుతున్నారు. ఇప్పుడు చెప్పాలంటే ఒకప్పుడు యేసు ప్రభు వారిని తక్కువ కులాల వాళ్ళకి దేవుడని ఈ భారతదేశం అన్నది. కొంతమంది అన్నారు అమెరికా ప్రజలకు మాత్రమే దేవుడు యేసు ప్రభు వారని. కానీ ఈ రోజున సత్యము నిప్పు లాంటిది కాబట్టి సత్యం పైకి వచ్చేసింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం. సత్యాన్ని ఇప్పుడు అందరూ అంగీకరించి తీరుతున్నారు. ఇప్పుడు ఈ కులం ఆ కులం లేదు. దేవుణ్ణి యేసు ప్రభువారిని శాంతి లేక కొట్టాడుతున్న ప్రతి ప్రజలు కూడా ప్రభు దగ్గరే శాంతి ఉందని, ప్రభు దగ్గరే కుదిరిన రోగం కుదురుతాదని తెలుసుకొని ఎవరు చెప్పినా చెప్పకపోయినా సరే పరుగులెత్తుకుని దేవుని మందిరాలకి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మేము అనుకున్నాం ఒకప్పుడు మేము కాపులు, మేము అనుకునేవాళ్ళం కాపులు అనుకునేవాళ్ళం యేసు ప్రభువారిని తెలుసుకోకముందు. యేసు ప్రభువారిని తెలుసుకున్నాక ఏం తెలిసిందంటే మేము పాపులు అని తెలిసింది. ఏంటి, మనం ఎవరు, ఎక్కడ పుట్టినా పాపులమే, ఏ దేశంలో పుట్టినా పాపులమే, ఏ జాతిలో పుట్టినా పాపులమే. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏమై ఉన్నాడంటే పాపి అయి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు అంటాడు, నీతిమంతుడు ఒక్కడు కూడా ఈ భూమి మీద లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న మహిమను ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ మహిమను మరలా మనకి ఇవ్వటం కోసమే ఆ దివిని విడిచిపెట్టి ఆ దేవాది దేవుని యొక్క అద్వితీయమైన కుమారుడు ఈ భూమి మీద పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఇది తెలియక చాలా మంది ఉన్నారు. అయితే దేవుని దగ్గరికి వచ్చిన దేవుని ప్రజలు ఆత్మీయతలో ఎదగకపోతే, నిన్న నేను చెప్పాను, కడవరి దినాలలో మన విశ్వాసాన్ని కాపాడుకోలేము. మనము చిన్ని ప్రార్థనతోనూ రోజు అలవాటైన ప్రార్థనతోనూ మనం కాలక్షేపం చేసేసి ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలి అని అడగటము భక్తిలో ఎదగటము కానే కాదు. నిజమైన క్రైస్తవులు అన్నవాళ్ళు నిజంగానే దేవుని హృదయంలోనికి వెళ్ళి, దేవా ఈ తరములో నేనేమి చేయాలి, అసలు ఈ తరములో దేవునికి ఉండే సమస్యలు ఏమైనా ఉన్నాయా? మనం అనుకుంటున్నాం మనుషులు మనకే సమస్యలు ఉంటాయి, దేవునికి ఏ సమస్య ఉండదు అని. అసలు దేవునికి ఉండే సమస్య ఏంటంటే మనమే దేవునికి సమస్య. ఎవరండి? మనమే. ఎంత వాక్యము చెప్పినా ఇంకా నేను పాపిని అనే ప్రతి వారు ఏడ్చుకునే ఆత్మీయమైన దిగజారిపోయిన స్థితిలో చాలా మంది ఉంటుంటారు కదా. మనం పాపులమని ఏడ్చే రోజు ఒక్కరోజే ఉండాలి. యేసు ప్రభు వారిని నమ్మి బాప్తిసం పొందిన తరువాత మన ఆత్మీయ స్థితి ఏమవ్వాలంటే దావీదట అంతకంతకు వర్ధిల్లేను. ఇక్కడ ఒక వాక్యం రాయబడ్డది కదా, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లును. దేవునికి స్తోత్రం. ముందు మనము ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం, కానీ అసలు దేవుణ్ణి ఏమి అడగాలి? ముందు మనము ఆత్మలో ఏమవ్వాలి? వర్ధిల్లాలి. కొద్దిమంది సాక్ష్యం చెప్పు అంటే సాక్ష్యం చెప్పడం నాకు ఇంకా రాదు అంటారు.
పాట పాడంటే ఇంకా నేను పాడలేను అంటారు. వాక్యాన్ని ప్రచురం చెయ్యి అంటే ఎన్ని సంవత్సరాలైనా 10 సార్లు బైబిల్ చదువుతారు కానీ ఒక్కరికి కూడా దేవుని మాట చెప్పరు. అంటే మనం ఆత్మీయ స్థితిలో ఎదిగమ్మా ఏంటి? దేవుడు తన బిడ్డలో ఆత్మీయతలో ఎదగాలని ఆరాట పడుతున్నాడు. అదే ఆయన సమస్య. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడు వచ్చావో అప్పుడు ఎలాగైతే ఉన్నావో అలాగ ఉండటానికి దేవుడు నిన్ను పిలుచుకోలేదు. కానీ దావీదు ఒకరోజు గొర్రెల కాపరి, కానీ ఒకరోజు అతనిలో ఉన్న ఆత్మ అభిషేకం ఏం చేసిందంటే, అతనిలో ఉన్న రోషము, ప్రభు కోసమైన రోషం ఏం చేసిందంటే, ఇశ్రాయేలుని చులకన చేస్తున్న ఆ ఫిలిష్తీయుడైన గొలియాతుని రాజు కూడా భయపడిపోయాడు. అందరు ప్రజలు భయపడిపోయారు వాడి ఎత్తును చూసి, వాడి పొగరును చూసి, వాడి బలాన్ని చూసి. కానీ దావీదు మాత్రము ఏమీ వెనకకుండా అతనిలో ఉన్న ఆత్మ అభిషేకమును బట్టి ఆ గొలియాతు, ఫిలిష్తీయుడైన గొలియాతు సున్నతి లేనివాడు, రక్షణ లేనివాడు, ఇశ్రాయేలు ప్రజలను ఎదిరించడానికి, దేవుని ప్రజలను తోలనాడడానికి వాడు ఏ పాటి వాడు, వాడిని నేను చంపేస్తానని పౌరుషంగా వచ్చాడు. కారణం ఏంటంటే దావీదు పాటలు పాడుకుంటుంది, ఆత్మలో ఏమయ్యాడంటే వర్ధిల్లాడు. రోషం కలిగిన ప్రార్థన చేస్తూ దేవుని హృదయ రహస్యాలను తెలుసుకున్నాడు. కాబట్టి గొలియాతు ఎంత అని చులకనగా వాడిని చంపేశాడంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పుకుంటాం మనం. కానీ మన విశ్వాసం ఎంత, మనలో ఉండే విశ్వాసం ఎంత ఉంటుంది కదా? నేతి బీరకాయలు అని ఒకడు అమ్ముతూ ఉంటుంటాడు బీరకాయల్ని. అందులో ఏముండదట? నెయ్యి ఉండదు. ఒకడెవడో పాపం అమాయకుడు పిలిచాడట బీరకాయలు అమ్ముకునేవాడిని. నేతి బీరకాయలు అని పిలిస్తే నెయ్యి ఉండదేమో, చౌక వచ్చేస్తుంది బీరకాయల నుంచి అని. బీరకాయలు తక్కువ రేటే కదా ఉంటాయి. తెచ్చేసి ఇదిగో నేతి బీరకాయలు తెచ్చా చూడు అని అందులో ఆడ ఆవిడకి ఇస్తే అది కోయగానే పసరు వస్తుందట అందులోంచి. అంటే అందులో ఏమి లేదు, నెయ్యి ఎంత మాత్రం లేదు, పసరే. క్రైస్తవులు అసలు మన పేరేంటి? దేవుడు చాలా ముద్దు పేర్లు పెట్టాడు మనకి. ఏం పేర్లు తెలుసా? నీతి మంతులారా అన్నాడు మనల్ని. కానీ నీతి ఉంటుందా? క్రైస్తవుల్లోనే నీతి ఏమైపోయింది? కరువు అయిపోయింది కదా. నీతి మంతుని కుమారులు మనం, కానీ మనలో ఏముండట్లేదు, నీతి ఉండటలేదు. అసలు దేవుడు ఒక కీర్తనలో ఒక మాట ఉంటుంది, దేవుడు ఎప్పుడు కూడా గెలిచేవాడుగా ఎందుకున్నాడు? అసలు సాతానుడు దేవుణ్ణి ఎప్పుడు కూడా గెలవలేడు. కారణం ఏమిటో తెలుసా? కారణము దేవుని యొక్క సింహాసనానికి నీతి న్యాయమే ఆధారమై ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని సింహాసనాన్ని సాతానుడు ఎప్పుడు కూడా కూల్చలేడు. అనుకుంటున్నాడు నేను ఎప్పటికైనా పరలోక రాజ్యానికి రాజునవుతానని. కానీ వాడు ఎప్పుడు అవ్వడు. ఎప్పుడు దేవుని చేతిలో ఓడిపోతానే ఉంటాడు. ఎందుకంటే నీతికి రాజు మన యేసు రాజు. దేవునికి స్తోత్రం. న్యాయానికి రాజు ఆయనే. ఒక రోజున న్యాయాధిపతిగా భూమి మీదకి తీర్పు తీర్చడానికి యేసయ్య రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రియమైన ఆయన రక్తంలో కడగబడిన మనము నీతి మంతులారా అని దేవుడు మనల్ని పిలిచాడు. కానీ మనలో ఎంతవరకు నీతి ఉంటుంది? ఈరోజు మనము సాతాన్ని ఎందుకు ఓడించలేకపోతున్నాం? సాతాన్ అంటే భయపడిపోతున్నాం కదా. దేవుడు ఎన్నో వరాలు ఇచ్చాడు మనకి, కానీ దెయ్యాలంటే ఎవరికి భయం? కొంతమంది విశ్వాసులకు కూడా దేవుడు ఏమిచ్చాడు? యేసు రక్తములో ఎవరైతే పాపాలు కడుక్కుని పాపం నుండి విమోచింపబడ్డారో దెయ్యాల మీద మనకి, రోగాల మీద మనకి దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కానీ అధికారాన్ని మనం వినియోగించుకోలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? మనలో నీతి లేకపోవడాన్ని బట్టే కదా. మార్కు సువార్త 16:16లో ఉంటుంది, యేసుక్రీస్తు నామమున ఎంతమంది అయితే బాప్తిసం పొందారో వాళ్ళందరికీ సూచక్రియలు చేయడానికి, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చాడు. కానీ ఎవరైనా పక్కింట్లో దెయ్యం పడితే ఎక్కడ తీసుకొస్తారు?
పాస్టర్ గారి దగ్గర తీసుకొస్తారు, కానీ మీకేమైనా ధైర్యం ఉందా? ఎప్పుడైనా మనం ఎవరు అంటే నీతిమంతుల బిడ్డలు. మనం నీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తప్పకుండా సాతాన్ని, దయ్యాల్ని వదిలించగలం. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి, మనకి ఎన్నో పేర్లు పెట్టాడు దేవుడు. నీతిమంతులారా, పరిశుద్ధులారా అన్నాడు. మనం ఎవరు అండి అన్నాడా లేదా దేవుడు? అనుమానమా? కానీ మనలో ఎంతవరకు పరిశుద్ధత ఉంటుంది? నిజంగానే దేవుడు మనకి విశ్వాసులారా అని పేరు పెట్టాడు, కానీ అబ్రహాము విశ్వాసాన్ని చెప్పుకుంటాం, కానీ మనలో ఎంత విశ్వాసం ఉంది? దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ దేవుని వాక్కును పూర్తిగా నమ్ముతున్నారా? నమ్మితే నిజంగానే ఈ తరంలో కూడా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మనమే ఏమైపోయాం? మనుషులు మారిపోయారు, మనుషుల భక్తి మారిపోయింది. ఈ రోజున ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ కూడా భక్తి కోసమే భక్తి చేస్తున్నాడు. కానీ ఒకప్పుడు భక్తులు ముక్తి కోసం భక్తి చేశారు. దేవునికి స్తోత్రం. ఆ దినాలు మరణాలు వచ్చినప్పుడు ఈ తరములో దేవుడు మనల్ని కూడా బలముగా వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కడవరి దినాలు, చివరి దినాలు, దుర్దినాలు, చెడ్డ దినాలు అని చెప్పుకుంటున్నాం మనము. అండ్ అప్పటి భక్తులను గురించి చెప్పుకోవటానికి కాదు, కానీ ఈ తరములో మనల్ని కూడా దేవుడు కొన్ని ఉద్దేశాలను బట్టి నిర్మాణం చేశాడని, సృష్టించాడని, ఆయన ఉచితమైన కృప చేత, రక్తము చేత మనల్ని కడిగి పాపం నుంచి విడుదల చేశాడని మనం నమ్మితే ఆత్మీయతలో వర్ధిల్లగలము. మనం అనుకుంటాం ఎస్తేరు మంచి ప్రార్థనాపరురాలు, దేశాన్ని రక్షించింది అని. కానీ ఎస్తేరు కోసం చెప్పుకోవడానికి బైబిల్ గ్రంథంలో అలా రాయబడలేదు. కానీ ఎస్తేరు లాగా నువ్వు మారడానికే దేవుడు వాక్యాన్ని రాసి ఉంచింది, అనేక భక్తుల చేత మాట్లాడిస్తుంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పడానికి దేవుడు బైబిల్లో అబ్రహాము చరిత్ర రాయలేదు, కానీ అబ్రహాము లాంటి మంచి విశ్వాసిని అనేక జనాంగానికి తండ్రిగా, తల్లిగా, సారాగా నిన్ను మార్చడానికే దేవుడు నిశ్చయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఒట్టిగా ఉండి ఏదో దేవుని మందిరానికి వెళ్తాను, వస్తాను, అస్తమాన పాపిని అని ఏడ్చి ప్రార్థన చేయడానికి కాదు, కానీ మనం పరిశుద్ధులము, నీతిమంతులము, నీతి న్యాయముల మీద మనం కట్టబడి దేవుని వాక్యములో ఎదుగుతూ దేవుని చిత్తం ఏమిటో ఎదగాలి మనము. దేవునికి స్తోత్రం. మనం ఒట్టి వాళ్ళమా, గట్టి వాళ్ళమా? చెప్పండి. ఒట్టి వాళ్ళమన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. మనం ఎవరము? గట్టి వాళ్ళము. దేవునికి స్తోత్రం. ఏంటి గొల్యాతు ఎంత? నిన్న చెప్పాను, కడవరి దినాలలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ప్రభుత్వాలు ఏ విధమైన పథకాలు వేసినా మనము చల్లారిపోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చినా మనకేమీ భయమో లేదు. అపోస్తలుడైన పౌలు, ఆది అపోస్తలు సువార్త ప్రకటించేటప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినాయి. శ్రమలలోనే సంఘానికి ఏముందో తెలుసా? బలముంది. చెప్పాలంటే నిజమైన క్రైస్తవులు ఈ రోజున ఎన్నో పథకాలు వేసి, క్రైస్తవులారా మీరు మామూలుగా మారిపోతే మీకు లక్షలు ఇస్తామంటున్నారు. లక్షల గొప్ప, దేవుడు కార్చిన రక్తమా గొప్ప? చెప్పండి. రక్తానికి విలువ కట్టగలమా? యేసు ప్రభువారు చిందించిన రక్తానికి విలువ ఎవడు కట్టగలడు? యేసుల ప్రేమకు విలువ ఎవడు కట్టగలడు? ప్రతి పాపి కోసం రక్తం చిందించిన ప్రభు రక్తానికి విలువ ఎవడు కట్టగలడు? క్రీస్తు రక్తంలో కడగబడిన నిజ విశ్వాసులు, నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్న విశ్వాసులు ఏ పథకాలకు లొంగిపోరు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నిజంగానే అపోస్తుల కార్యాలని బైబిల్లో రాయబడ్డాది. అపోస్తుల కార్యాలు ఎప్పుడు చేశారు? శ్రమలలో. ఇంకా రెచ్చిపోతారు దేవుని బిడ్డలు, ఇంకా అభిషేకంతో నింపబడతారు దేవుని బిడ్డలు, ఇంకా అనేక మంది దేవుని సేవకులు లేపబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభువారికి ఒక్కరు కాదు, ఆనాడు ఇశ్రాయేలు జనాంగంలో ఒక్కడుంటే సరిపోయేది. ఈనాడు ప్రపంచమంతా అన్ని ఖండాల ప్రజలు ప్రభువుని ఆశ్రయిస్తున్నారు. కోట్లాది ప్రజలకు ఒకే ఒక దేవుడు, నిజమైన దేవుడు యేసు ప్రభువే అని అర్థమైపోయింది. ప్రార్థన చేసుకుందాం.
కృప కలిగిన మా తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ప్రేమ ఎంత గొప్పదో ఇది నిన్ను మాట్లాడి ఉన్నాం. అటువంటి ప్రేమను అర్థం చేసుకొని నిన్ను నమ్మి నిత్య జీవానికి వారసులగుటకు ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రజలందరినీ కూడా నీ వైపు తిప్పమని అడుగుచున్నాం, నీ వైపు ఆకర్షించుకోమని అడుగుచున్నాం. నీ గొప్ప కార్యము ఈ సందేశం ద్వారా ప్రజలందరితోనూ మాట్లాడవు కాబట్టి గొప్ప ఆత్మకార్యం జరిగించి మహిమ పొందండి. నీ కృపలో ప్రభా ఈ జనాంగాన్ని భద్రపరచమని, నీ కృపతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.